అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఈరోజు మీకు ఒక సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తానండి. ఇందులోకి రైతా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారు. రోజు కూరగాయలతో తిని బోరు కొట్టినప్పుడు, ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు, మధ్యాహ్నం వండిన రైస్ మిగిలిపోయినప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు ఒక్కసారి ఈ పుదీనా రైస్ ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్‌లో టేస్టీగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పుదీనా రైస్‌ని ఎలా చేస్తారో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ వేగిన తర్వాత 3 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 3 మరాఠీ మొగ్గలు, స్టార్ అనాస, బిర్యానీ పువ్వు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకొని వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఒక 1 మినిట్ వరకు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక 3 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు కలపకుండా ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. ఆల్మోస్ట్ టమాటా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఓ గుప్పెడు పుదీనా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. పుదీనా కలర్ చేంజ్ కాకుండా ఉండడానికి కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. కొద్దిగా పుదీనా వేసుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ వరకు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు బాస్మతి రైస్‌ని 1 గ్లాస్ వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలండి. బాస్మతి రైస్ ఇలా పొడి పొడిగా రావాలంటే ఒక హాఫ్ లెమన్‌ని పిండుకోవాలి. ఇంట్లో లెమన్ లేనప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నా సరిపోతుంది. ఇలా పొడి పొడిగా వస్తుంది. రైస్ అంతా ఒకసారి కలుపుకొని ఒక 1 మినిట్ వరకు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ పుదీనా రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మరో వీడియోతో రేపు కలుద్దాం. బాయ్.